చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించాడు. అటు చూసినట్లయితే వైసీపీ నుంచి వంగవీటి గీత. ఎలా ఉండబోతుంది వాళ్ళిద్దరి మధ్య రేపు పోటీ? ప్రస్తుతానికి అయితేనేమో జనసేన పార్టీ అయితే మాత్రం సూపర్ అండి. ఆయన అయితే మాత్రం బాగా చేస్తారండి. ఎందుకంటే తర్వాత తంగళ్ళ శ్రీనివాసరావు గారు కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. వర్మ గారు కూడా చేస్తున్నారు. మనకి నెక్స్ట్ మనం అనకూడదు కానీ పవన్ కళ్యాణ్ గారే నాకు ఒపీనియన్ అయితే మాత్రం ఆయనే నెగ్గుతారని చెప్పి మా ఒపీనియన్ పిఠాపురం అయితే. మరి తర్వాత విషయం మనకు తెలియదు కానండి. పిఠాపురం అయితే మాత్రం జనసేన వస్తుందండి పక్కాగానే. పిఠాపురం జనసేన వచ్చింది. పక్కాగానండి, పక్కాగా జనసేన వస్తుందండి. అన్న ఒకటన్నా, ఇప్పుడు అటు చూసినట్టయితే గతంలో చిన్న మాట, గతంలో బీజేపీ టీడీపీ పార్టీలు నన్ను నా కుటుంబాన్ని చాలా తీవ్రంగా దూషించినాయి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ కలిసి వాళ్ళతో కలిసి వెళ్ళి పోటీ చేయబోతున్నాడు. ఎలా ఉంటుంది అసలు? ప్రజలు ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారంటవా? బీజేపీ కూడా జనసేన సపోర్ట్ చేస్తుందండి. టీడీపీ జనసేన సపోర్ట్ చేస్తున్నా, వైసీపీ సపోర్ట్ చేయలేదండి. బీజేపీ మన మన నరేంద్ర మోడీ గారు కూడా మన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఆయనకో సపోర్ట్ చేస్తున్నారండి. పక్కాగా కూడా అనకూడదు కానీ పిఠాపురం అయితే మాత్రం కోపల ఫీలింగ్గా ఏదైనా యూత్ అయితేనే ఏదైనా సరే, కుర్రలు అయితేనే ఏదైనా సరే జనసేనకి వేస్తారండి. యాటిట్యూడ్ అంటే ఇంకో మాట అన్న, ఇక్కడ అటు చూసినట్లయితే వంగ గీత గారికి కూడా వంగ గీత గారు కూడా ఒకప్పుడు చేశారండి. చేయలేదు అంటలేదు, చేశారు కానండి. తర్వాత అయితే మాత్రం వైసీపీ అన్నీ పోయిందండి. ఇప్పుడైతే మాత్రం పక్కాగా అయితే పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారు పక్కాగా వస్తారండి. ఆ సాన్నయ్య గారు అయితేనే. ఇప్పుడు సార్ పైన చెప్పండి, జగన్ ఎలా చేస్తున్నాడు? జగన్ డబ్బు జల్లేడు తప్ప, అరే నా ఒపీనియన్ చెప్తున్నాను, డబ్బు జల్లేడు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూడాలి కదా, మనం కూడా చూడాలి కదా. చూసిన తర్వాత మనం డబ్బు జల్లేడు తప్ప 18,500 4,000 ఇవన్నీ కూడా అమ్మఒడి ఇవన్నీ కూడా ఆయన ఇచ్చారండి, కాదని అంటలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఏమిస్తాడో చూడాలి కదా. మీకు అర్థమైందా? ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమిస్తారో మనం చూడాలండి. అన్నయ్య ఏమిస్తాడో మనం చూడాలి. నెక్స్ట్ అన్నయ్య ఓటు నేనేస్తాను, ఆడేస్తాడు, ఎవడెత్తాడో తర్తోషం. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఆయన వస్తారండి నాకు తెలిసిండి అయితేనే. జనసేన నెక్స్ట్ తెలుగుదేశం రెండు ఉమ్మడ పక్కాగా పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. మీకు ఇష్టమేనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం తెలుగుదేశం తోటి? మీకు ఇష్టమేనా? హ్యాపీ అండి, పక్కాగా హ్యాపీ అండి. ఆయన రావడమే కావాలండి మాకు. హ్యాపీ అండి చాలండి. ఆయన రావడం మాకు యాటిట్యూడ్ అండి.